ఇయాల మా ముసలోడు రాకపాయే మా శకుంతల ఏం వార్త పట్టుకొచ్చిందో అదన్న చూద్దాం పాండ్రి. ఓట్లేసిన కోవడం వల్లనా ఓటేసినాక పోవడం వల్లనా ఇదేనా సార్ పద్ధతి? ఓట్లు అడగానికి వచ్చినప్పుడు నాకు ఇల్లు లేదని చెప్పినా కదా, మా లోకల్ ఎమ్మెల్యే చేతిలో చెయ్యేసి మరి నీకు ఇల్లు గ్యారంటీగా వస్తుంది శకుంతల అని చెప్పారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ లిస్ట్ నా పేరే లేకపాయే. ఈసారి ఓట్లు అడగానికి వస్తారు కదా, చీపు గట్ట మరైపోతే నేను అవుతున్నా చూడరు ఏమనుకుంటారు. అగో ఇది మళ్ళేదో పెంట ముంగటేసుకున్నది కదా. ఓ శకుంతల ఏమైందే? ఏమో చీపురు గట్ట మర్రెత్తానంటున్నావు. నీకేమైనా మట్టి ఉన్నదా అనే? ఒక గూడు లేదు నీడ లేదు, ఇందిరమ్మ ఇళ్ళ లిస్ట్ లో మన పేరే లేదు. అయ్యో మనమేమన్నా ఉన్నోళ్ళమానే, మన పేరు లేకపోవడేందే లిస్టులా? అయినా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటనే కదా మన బస్తోళ్ళందరం కలిసి ఓట్లేసినాం. అందరికి వచ్చినాయి ఇండ్లు. ఆ నర్సయానికి ఎర్రెంకటి గానికి చిట్టమ్మోళ్లకు మనకు ఇంకా 7-8 మంది పేర్లు లిస్ట్ లో లేనే లేవట. ఆ లచ్చ ఉంది కదా మన పక్కింటి లచ్చవ్వ, వాళ్ళ పేరు వచ్చింది, వెంకటగానోళ్ళ పేరు వచ్చింది. ఆ కౌరియానికి ఏం తక్కువైంది చెప్పు, ఆన్ పేరు కూడా వచ్చింది కాదే లిస్ట్ లా. అయినా పేదలకే ఇండ్లు అన్నారు కాదే, ఆ లచ్చమ్మోళ్ళ కంటే ఆ వెంకటగానోళ్ళ కంటే మనకేం ఎక్కువ ఉన్నది చెప్పు. గెలవక ముందేమో పేదోళ్ళందరికి ఇండ్లు అన్నారు, గెలిచినాక అవతల పడ్డారు. ఒకసారి ఆ చెవిటి పెట్టి నీకు అస్సలు ముచ్చటి ఏందే గంత సీక్రెట్? ఇండ్ల లిస్ట్ లా ఎక్కువ ఆ పార్టీల పేర్లే ఉన్నాయట కాదే. చేయి దడిపిన వాళ్ళకు వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇండ్లు ఇచ్చుకుంటారట. నేను చెప్తాను వినకపోతే మనం కూడా పైసలు ఇస్తే మన పేరు కూడా ఉండునో ఏమో. లంచం తీసుకున్నాడే కాదు ఇచ్చుడు కూడా తప్పే. అయినా పైసలు ఇచ్చిన వాళ్ళకే ఇండ్లు ఇచ్చిండ్రంటవా? గా లచ్చమ్మోళ్ళు వెంకటగాడు మేము పైసలు ఇయ్యలేదన్నారు కదనే. ఎడ్డిదానా, అందరు వాళ్ళ పార్టీలున్నాయి, వాళ్ళకి రాకుంటుంటాయి ఇండ్లు. ఆయన మొదటి ఇర్తల గుడిసెలు ఉండేటోళ్ళకి మాత్రమే ఇండ్లు ఇస్తామని మొన్న మంత్రి పొంగులేటి సార్ చెప్పిండు గాదే. అది కూడా అందరికి రాలేదట, కర్మోళ్లకు తర్వాత ఇస్తారట. అంటే మనకు జాగలేదు కాబట్టి తర్వాత ఇర్తలకు ఇట్లా ఇస్తారేమో చూడాలి. అలా బొందిస్తారు. అధికార పార్టీ వాళ్ళేమో వాళ్ళ పార్టీలోని లిస్ట్ లెక్కించుకుంటారట. ఇక ఏగేసి పార్టీ ఎమ్మెల్యేలను లిస్ట్ అడిగితే వాళ్ళు సపోర్ట్ చేస్తలేరట. ఇక మనకు వచ్చినట్టే ఇల్లు. అయినా పైసలు అడిగిన వాళ్ళను పార్టీలకెళ్ళి తీసేద్దాం, పైసలు ఇచ్చిన వాళ్ళకు ఇండ్లే ఇయ్యమని చెప్పిండ్రు కాదే లీడర్లు. ఎవరన్నా పైసలు ఇయ్యంగా పట్టితే 25,000 బహుమానంగా ఇస్తామని చెప్పిండ్రు మొన్న ఎమ్మెల్యే సారు. వాళ్ళకేందే మైకుల ముంగట ఎన్నన్నా చెప్తారు, ఓట్ల ముంగట చెప్పలేదా 6 గ్యారెంటీల ముచ్చట? ఇప్పుడు చూస్తాను కదా ఏమైందో. అవు నిజమే. అయినా ఎమ్మెల్యేలంటే కింది లీడర్లకు భయం ఉండాలి, తప్పు జరగకుండా చూసుకోవాలి. గంతేగాని వాళ్ళు చెప్పిండ్రని పైసలు ఇచ్చేటోళ్లను పట్టితే మనం బద్నంగామా మళ్ళీ అదోలొల్లి. ఏదేమైనా ఈసారి తగ్గేదే లేదే అక్క. ఇండ్లు ఇచ్చిరా సరే, లేదంటే ఓట్లే వేయొద్దే అక్క. మన బస్తీలో ఇండ్లు ఇచ్చిన వాళ్ళకి, రోడ్లు వేసిన వాళ్ళకి, మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళకే ఓట్లేద్దాం ఈసారి మనం. నిజమేనే శకుంతల, గట్లనే చేద్దాం. అప్పట్లా ఆడాడ కొన్ని ఊర్లల్లా గట్లనే చేసిండ్రు. సమస్య తీరిస్తేనే ఓటేస్తామని ఎలక్షన్ల ముంగట మొండికేసి లీడర్ల చేత పనులు చేయించుకున్నారు. మనం కూడా గట్లనే చేద్దాం. సరే గాని ఆఖరి ప్రయత్నంగా మన లోకల్ లీడర్ రవణ్ ఉన్నాడు కదా, నేను ఆయన దగ్గరకు పోయి లీస్ట్ లో మన పేరు ఎందుకు రాలేదో అడిగేస్తా. నువ్వు కడమ వార్తలు చెప్పుకొని దబ్బుని ఇంటికి రా. చూసిరి కదనోళ్ళ, ఆయనోళ్ళకి ఆకుల్లా కానోళ్ళకి కంచంలా అన్నట్టే ఉన్నది ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట. లిస్టులలా ఎక్కువ చెయ్యి పాటోళ్ళ పేర్లే ఉన్నాయట, లేదంటే పైసలు ఇచ్చిన వాళ్ళ పేర్లే రాస్తున్నారట. మంత్రి సీతక్క ఇలాకాలనైతే ఇండ్లు లేని పేదల పేర్లు లిస్టులో లేనే లేవట. ఎంత ఘోరం చూడుండ్రి. ఓ లీడర్లు చూస్తురే కదా, నమ్మి ఓటేసినందుకు జర గూడు లేని పేదలను పాపం అనుండ్రి. లేదంటే వచ్చే ఎలక్షన్లలో వడ్డీతోటి తిరిగిచ్చేటట్టే ఉన్నారు జనాలు. అటెంక మీ ఇష్టం ఇక.